హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ మను నరేష్. అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈ కార్తీక మాసంలో ఏకాదశి అనేది చాలా చాలా మంచి రోజు కదా. నేను మళ్ళీ వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేశాను. అదేంటి ఇంతకు ముందే చేశాను కదా మొదటి వారం, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది చాలా చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా విషయాలు చెప్పాలి మీ అందరితో కూడా. అయితే అప్పుడు స్టార్ట్ చేసిన దానికి బ్రేక్ అయితే వచ్చింది. ఆ బ్రేక్ ఎందుకు వచ్చింది ఏంటి, అలాగే కొన్ని నా ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో స్టార్టింగ్లో నేను బియ్యం ఆరవేశాను కదా, అది చలిమిడి పిండి కోసం అనమాట. మేము ప్రతిసారి కూడా చలిమిడి పిండిని అలాగే తడి బియ్యాన్ని మంచిగా బియ్యం మనం వాష్ చేసుకొని తడి బియ్యాన్ని కొంచెం సేపు గాలికి, అంటే ఫ్యాన్ గాలికి మాత్రమే ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం బియ్యం తడిగా ఉన్నప్పుడు మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట. చలిమిడి పిండి కోసం పిండి దీపాలు పెడతాం కదా, దానికోసం. ఇక్కడైతే నేను ఫస్ట్ పీఠం పెట్టుకొని ఈసారి నేను హాల్లో చేస్తున్నాను పూజ. అండ్ ఈ 7 weeks పూజ మొత్తం కూడా హాల్లోనే చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఈసారి నేను 7 పిండి దీపాలతో చేద్దాం అనుకుంటున్నాను. 7 పిండి దీపాలే కాదు, 7 నువ్వుల లడ్డూలు అన్నీ 7 అలా ఉండేటట్టు చూసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకుముందు మీకు వీడియోలో ఏం చెప్పాను అంటే, మనకి ఎలాగైతే ఆచారం ఉంటుందో అలాగ ఫాలో అవ్వండి అని చెప్పాను. కొందరు ఒక్కొక్క దీపమే పెట్టుకుంటారు, కొంతమంది 7 దీపాలు పెట్టుకుంటారు. అది మన ఇష్టం అన్నమాట. మనకు ఎంతైతే కలుగుతుందో, మనకు ఎంతైతే వీలవుతుందో, మీ మనసుకు ఎలా అయితే నచ్చుతుందో అలా పూజ చేసుకోండి. అంతేగాని వాళ్ళెవరో పెట్టారని వీళ్ళెవరో పెట్టారని అలా మాత్రం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను రీసెంట్గా నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూసి తెలుసుకున్నది ఏంటి అంటే, అన్నీ 7 పెడితే స్వామివారికి చాలా ఇష్టం అంట. అందుకని ఈసారి ఇలా చేయాలి అని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను హాల్లో ఫస్ట్ పీఠం పెట్టేసుకొని, ఇక్కడ మీకు చూస్తున్నప్పుడు కలశం కింద బియ్యం కనపడవు, కానీ తర్వాత నేను బియ్యం అయితే పోసాను, స్టార్టింగ్ మర్చిపోయాను అనమాట. సో ఇక్కడ పీఠం పూజనైతే స్టార్ట్ చేస్తున్నాను. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్తాను అన్నాను కదా, అది ఏంటి అంటే, నేను ఫస్ట్ టైం 7 శనివారాల వ్రతం ఎప్పుడు చేశానంటే 3 years బ్యాక్ చేశాను. మామూలుగా మేము మా ఇంటి ఆచార ప్రకారం ఎలా ఉంటుందంటే, ప్రతి శ్రావణ మాసంలో మేము జ్యోతి అనేది పెట్టుకుంటాం అన్నమాట. అది కూడా శ్రావణ మాసంలో పౌర్ణమికి పెడతాం. అయితే జ్యోతి పెట్టుకునే వీక్స్లోనే, శ్రావణ మాసంలోనే కరెక్ట్గా నాకు ఏం జరిగిందంటే, ఒక రోజు తెల్లవారుజామున స్వామివారు కళలోకి వచ్చారు నాకు. అసలు నిలువెత్తు విగ్రహము, వజ్రాలు వైడూర్యాలతో చక్కా మెరిసిపోతున్నారు స్వామివారు. ఎవరో ఒక మొగ గొంతు నాకు వినిపిస్తుంది, కళలో వినిపిస్తుంది, అమ్మ నువ్వు జ్యోతి పెట్టాలి, దీపం పెట్టాలి, కలుపు పిండి కలుపు అని సాక్షాత్తు నిలవెత్తు దర్శనం అయ్యింది నాకు. నేను ఎంత అదృష్టవంతురాలనే అసలు. అలా నాకు కళలోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం 7 శనివారాల వ్రతం చేశాను. నేను మీతో షేర్ చేసుకుంటుంటేనే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో అప్పుడు నేను స్టార్టింగ్ 7 శనివారాల వ్రతం చేసుకున్నా. అండ్ అప్పుడు ఎలాంటి సంకల్పం అయితే నేను అనుకోలేదు యాక్చువల్గా. బట్ 7 శనివారాల వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ వచ్చేసింది, సడన్గా జాబ్ ఆఫర్ వచ్చేసింది. సో మీరు స్వామివారిని నమ్ముకుంటే మనకేమి ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు, కాబట్టి కంపల్సరీ మీ కోరిక అనేది నెరవేరుతుంది. లాస్ట్ టైం నేను 7 శనివారాల వ్రతం వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది చాలా డౌట్స్ అడిగారు. వాటన్నిటికీ కూడా నేను కామెంట్స్లో రెస్పాండ్ అయ్యాను, ప్రతి ఒక్కదానికి కూడా. ఇంకా ఏమైనా మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఈ వీడియో కింద కామెంట్స్లో పెట్టండి. ఆ వీడియోలో నేను అన్నీ క్లియర్గా చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ పెట్టినా కూడా నేను మీకు నెక్స్ట్ టైం షార్ట్స్లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. కంపల్సరీ అయితే రిప్లై ఇస్తాను. అండ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వాలి అని అనిపిస్తుంది. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. అయితే రీసెంట్గా నేను 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను కదా, ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయింది. మరి ఏమైంది నెక్స్ట్ వీక్స్ నువ్వు పోస్ట్ చేయలేదు అంటే, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అదే టైంలో నాకు హెల్త్ ప్రాబ్లం ఒకటి వచ్చింది. అండ్ కరెక్ట్గా ఆ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ ఏమైంది అంటే, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒక మేజర్ సర్జరీ అయ్యింది. సర్జరీ వల్ల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా మన లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, పీరియడ్స్ అవి ఇవి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ తర్వాత మా ఇంట్లో కంటిన్యూస్గా మ్యారేజెస్ ఉన్నాయి.
సో అందుకనేసి గ్యాప్ అయితే వచ్చేసింది. ఫస్ట్ వీక్ తర్వాత సెకండ్ వీక్ మనకు కంపల్సరీ పూజ అయిపోవాలి. సెకండ్ వీక్కి గ్యాప్ వస్తే మాత్రం మనం పూజని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇంతకంటే మంచి రోజు ఇంకేముంటుంది. ఏకాదశి, అది కూడా శనివారం కలిసి వచ్చింది, అది కూడా కార్తీక మాసం కాబట్టి నేనైతే చేయాలని డిసైడ్ అయ్యాను. అండ్ ఈసారి విఘ్నేశ్వర్ని చాలా గట్టిగా కోరుకున్నా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నాకు 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయిపోవాలి స్వామి అని కోరుకొని మరీ స్టార్ట్ చేశాను. అయితే ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు మనము ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజించుకోవాలి. ఆయనకి అంగ పూజ అంతా చేయాలి. అన్నీ చేసిన తర్వాత ఆచమనం అవి ఉంటాయి కదా, అవన్నీ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా అలాగే చేయాలి. అలా అవన్నీ చేసిన తర్వాత స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేసి మనం ఇక్కడ కూర్చున్నట్టు అలా చేస్తాం కదా. సో అవన్నీ చేసిన తర్వాత మనం స్వామివారికి సంబంధించి ఏదైనా స్తోత్రాలు కానీ, లేదంటే గోవిందనామాలు కానీ, లేదంటే స్వామివారి వ్రతం చేసేటప్పుడు వ్రత కథ మాత్రం కంపల్సరీగా మనం చదువుకోవాలి. అవన్నీ నేను పక్కన ఇంకో మొబైల్లో అన్ని మంత్రాలు అవన్నీ పెట్టుకొని చాలా మంచిగా పూజ చేసుకున్నాను. మీకు కూడా అలా పూజ చేయడం ఎవరికైనా తెలియకపోతే, అంటే ఆచమనం కానీ అవన్నీ ఏవైనా తెలియకపోతే మీరు ఒకసారి యూట్యూబ్లో వీడియోస్ చెక్ చేయండి. సో ఇలాగైతే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు స్వామివారికి హారతినిస్తున్నా. అయితే ఈసారి గట్టిగానే కోరుకున్నాను అనమాట, స్వామివారు ఎప్పుడు తీరుస్తారో మరి చూడాలి. మన పూజలో ఏదైనా లోటు ఉండొచ్చు కానీ మన భక్తిలో ఎలాంటి లోటు ఉండొద్దంట, అదే నేను నమ్ముతాను. మీరందరూ కూడా చక్కగా మీకు ఏమైనా తీరని కోరికలు ఉంటే మాత్రం మంచిగా మీరు ఈ వ్రతం చేసుకోవచ్చు. ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నేను కొంచెం ప్రసాదాలు అలాగే ఇంకేమైనా నైవేద్యం ఉంటే నేను ఉపవాసం విడుస్తానన్నమాట. అలాగే ఈవినింగ్ కూడా మనం ఒకసారి అయితే కంపల్సరీ దీపం పెట్టుకోవాలి. నెక్స్ట్ డే పీఠాన్ని కదుపుకోవచ్చు, నెక్స్ట్ డే మార్నింగ్ పీఠం కదుపుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్స్లో అడగండి, నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. అండ్ లాస్ట్ వీడియో చూస్తే కూడా మీకు చాలా వరకు డౌట్స్ క్లియర్ అవుతాయి. ఆ వీడియో లింక్ కూడా నేను కమెంట్స్లో అయితే పిన్ చేస్తాను. కంపల్సరీగా ఆ వీడియో కూడా వాచ్ చేయండి. అప్పటికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను మాత్రం కంపల్సరీగా కమెంట్స్లో అడగండి. మీరు ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. Don't forget to do like and subscribe. Next video lo mali kalluddam. Bye bye.